వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. ఇంటా బయట మీరు ఆశించిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. అలాగే నలుగురిలో కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. వినోద కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. అయితే ప్రతి విషయాన్ని ఒక సంఘర్షణలాగా ఉంటుంది. పోరాడి సాధించాలి అనే ధోరణి ఉంటుంది. ఏ విషయం మీకు త్వరగా ఈజీగా రాదు, పోరాటంలోనే ఉంటుంది అనేటట్టుగా ఉంటుంది. అందుకే ప్రతి విషయాన్ని మీరు పోరాడి గెలుచుకుంటారు. కాబట్టి అటువంటి విషయాల్లో బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు రావాల్సిన ధనం కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అవి మీవి, మీ సొంతం. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు పోరాడి తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు ఏమనుకుంటారో అని పక్కన పెట్టుకుని మీకు మీరుగానే వెళ్ళండి. మీ వ్యక్తిత్వాన్ని మలుచుకుని మటుకు వెళ్ళకండి. దేనికిను కాంప్రమైజ్ కావద్దు. అలా అయితేనే వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పేరుని సంపాదించగలుగుతారు. ఎవరో ఏదో అన్నారని మనసుకి తీసుకుని వెనకడుగు వేయడం అనేది చెప్పదగిన సూచన కాదు. ఏదైనా సరే దైవానుగ్రహం మనకు తోడుంది. ఏదైనా పరమేశ్వరుడే మనం చూడగలుగుతాడు. ఆయన అనుగ్రహం ఉంది. ఇంకొకరి అనుగ్రహం మనకు అవసరం లేదు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మనం ముందుకెళ్దాం అనే ధోరణితోటి మీరు ఉంటారు. జీవిత భాగస్వామి తోడుంటే మీరు ఏదైనా సాధించగలరు. కాబట్టి అటువంటి వ్యవహారాల్లో ఆయన సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. రొటేషన్స్ తక్కువగా ఉంటుంది. లాభాలు కూడా తక్కువగానే ఉంటాయి. చేద్దాకా వచ్చిన పనులు చేజారిపోతుంది. ఇది మన కొంత స్వయంకృతాపరాధన కూడా చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా విషయ వ్యవహారంలో వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించాలి. నలుగురితో పాటు కలిసి మనం వెళ్ళాలి. సింగిల్గా వెళ్ళడం అనేది ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, వ్యాపార బుద్ధి బాగా చేయాలని ధోరణితో ముందడుగు వేయాలి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభకార్య విషయంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడతారు. సంతానంలో మంచి సంబంధం కుదురుతుంది. ఘనంగా నిర్వర్తించాలని ప్రయత్నం చేస్తారు. దానికోసం కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. అయితే లోన్ల విషయానికి క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే అప్పు చేయండి, లేదంటే కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, బీపీ, కాలేయం సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా గ్లైనిక్ సంబంధించిన వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆనందంగా గడుపుతారు. ఒక ఇల్లు కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవి వారం ఫలిస్తాయి కూడా. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. సంబంధాలు చేద్దాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు కూడా గోచరిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధాల విషయంలో ఇంటి వాళ్ళు చెప్పారు, పక్క వాళ్ళు చెప్పారు అని కాకుండా అన్నీ చూసుకుని జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే కొన్ని విషయాల్లో బాగానే ఉంది కదా అని చెప్పి ముందుకు వెళ్ళడం, తర్వాత ఇబ్బంది పడడం అవి జరుగుతుంటాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళకి అర్ధాష్టమ శని పూర్తవుతోంది. పోతూ ఆ శనీశ్వరుడు వీరికి మంచిగా చేస్తారు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కష్టైఫల్యం అన్నట్టుగా కష్టపడిన దానికి ప్రతిఫలం వీరికి లభిస్తుంది. విద్యార్థులకు ఈ వారం కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం అనేది చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శుక్రవారం మంగళవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపు మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా ఒక శుక్రవారం నాడు అమ్మవారికి
కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.